మనం ఇప్పుడు బాయిలర్ లైటప్ ప్రొసీజర్ గురించి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఇట్లా బాయిలర్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి మనం ఫస్ట్ అన్ని ఫ్యాన్స్ ఉంటాయి కదా, బాయిలర్కి ఐడిఎఫ్ డిపిఏ ఆ ఫ్యాన్స్ని ట్రయల్ రన్ చేయాలి. ఎలక్ట్రికల్ క్లియరెన్స్ అది తీసుకుని నెక్స్ట్ డ్యాంపర్స్ ఓపెన్ క్లోజ్ అవుతున్నాయా లేదా, ఇన్స్ట్రుమెంటేషన్ ఎయిర్ ప్రెజర్ ఉందా, 6 kg ఉందా లేదా అని ప్రీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ చేయాల్సింది. నెక్స్ట్ మనం బెడ్ మెటీరియల్తో ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకుని మనకు ఫస్ట్ కంపార్ట్మెంట్ వచ్చి 240 to 270 mm డబ్ల్యూసీ బెడ్ హైట్ ఉండేలా చూసుకోవాలి బాయిలర్లో. నెక్స్ట్ మనకి చార్కోల్ యూజ్ చేస్తాం మనం బాయిలర్ లైటప్కి. చార్కోల్ డీజిల్ యూజ్ చేస్తాం. చార్కోల్ సైజ్ వచ్చి మనకి 15 to 25 mm సైజ్ ఉంటుంది. సైజ్ ఉండేలా చూసుకోవాలి. చార్కోల్ సైజ్ పీసుల కింద కట్ చేస్తారు కదా చార్కోల్ని, అది. నెక్స్ట్ చార్కోల్ జీసీవి 6500 నుంచి 7500 kcal/kg ఉండేలా చూసుకోవాలి చార్కోల్ జీసీవి. ఇది నేను 30 ton బాయిలర్ గురించి చెప్తున్నాను. మనకి చార్కోల్ క్వాంటిటీ వచ్చి 250 kgలు అవసరమైంది. ఈ 250 kgల్లోని 150 kgలు 150 kg వచ్చి మనకి డ్రై చార్కోల్ అనమాట. నెక్స్ట్ డీజిల్ మిక్స్ చేసింది ఒక 100 kg, ఇలా డివైడ్ చేసుకుంటారు. నెక్స్ట్ మనకి డీజిల్ కావాలి కదా బాయిలర్ని ఫైర్ చేయడానికి, చార్కోల్లో మిక్స్ చేయడానికి. డీజిల్ వచ్చి మనకి ఈ చార్కోల్ క్వాంటిటీ 250లోని 12% కింద తీసుకోవాలి. 12% అంటే మనకి దగ్గర ఒక 30 kgలు అవుతుంది. దాన్ని లీటర్స్లో చూసుకుంటే 20 లీటర్లు ఎన్నో వస్తుంది. నెక్స్ట్ బాయిలర్ డ్రమ్ లెవెల్లో వాటర్ వచ్చి 45 to 50% మెయింటైన్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ బాయిలర్ డ్రమ్ వెంట్ అంటే డ్రమ్ ఎయిర్ వెంట్, స్టార్టప్ వెంట్, సూపరేటర్ వెంట్ ఓపెన్ కండిషన్లో ఉండాలి లైటప్కి ముందు. అండ్ డ్రైన్స్ ఉంటాయి కదా, బాయిలర్ డ్రైన్స్ క్లోజ్డ్ కండిషన్లో ఉండాలి. నెక్స్ట్ మనకి కాటన్ క్లాత్స్ కూడా కావాల్సి వస్తాయి కొన్ని, డీజిల్లో మిక్స్ చేసి దాని ద్వారా లైటప్ చేస్తాం కదా. నెక్స్ట్ ఎలా లైటప్ చేస్తారు ఏంటి ఆ ప్రొసీజర్ అంతా ఇంకొక part 2లో మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియోస్ అయినా నచ్చితే